దేశంలోని గిరిజనుల సంక్షేమం కోసం కేంద్ర నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రధాని మోడీ జన్మన్ పథకం పేరుతో కొత్త సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. తొలి విడతలో 100 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలోని గిరిజనులకు జన్మన్ ప్రయోజనాలు అందనున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన్మన్ పథకంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నాగర్ కర్నూల్ జిల్లా చెంచులు గిరిజనులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం 18 రాష్ట్రాల్లో 75 ఆదివాసీ తెగలను గుర్తించి 24,104 కోట్లు కేటాయించింది మోడీ ప్రభుత్వం. జనజీవనానికి దూరంగా అడవుల్లో జీవిస్తున్న చెంచుల జీవన ప్రమాణాలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఈ పథకం ద్వారా అర్హులను ఎంపిక చేసి 1,00,000 ఇండ్లను నిర్మించనున్నారు. పథకం ప్రారంభోత్సవాన్ని నాగర్ కర్నూల్ జిల్లాలోని ఆదివాసీ గురుకుల విద్యాలయంలో చెంచులతో కలిసి వర్చువల్ గా ప్రారంభించారు. చెంచుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జన్మన్ పథకంలో భాగంగా పాఠశాలల నిర్మాణం, గృహాల నిర్మాణం, స్వయం ఉపాధి కల్పన, సౌర విద్యుత్ ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో ఏమంటుంది ఎస్కాన్ కంట్రోల్ మరి కుయ్యి ముచ్చుకొని వచ్చేది. ఈ కుయ్యి ఉండదు, ఎవరైతే కలవచ్చు, ఏ రాష్ట్రానికి కలవచ్చు. కాబట్టి ఈ సిస్టాన్నంతా చేంజ్ చేస్తున్నాం. విధమైన పరిపాలన ప్రజాపాలన కొనసాగుతుందంటే ఈ రాష్ట్రంలో ఇప్పుడు కొనసాగుతుంది. గతంలో ఏముండే డిక్టేటర్షిప్ ఏం చుట్టూ ఉన్నది, ఇవాళ ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఈ రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి అన్నిటి మించి ఈ సంక్షేమ పథకాలు ఎవరికి కావాలంటే నీడీ పీపుల్, ఎవరికి అవసరం ఉండదు వాళ్ళకి కావాలి. గత 45 డేస్, గత 45 రోజులు బెనిఫిషరీస్, ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ అందరికీ కూడా ఇమీడియట్గా ఇవ్వగలిగేటువంటి స్కీమ్స్, శాంక్షన్స్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమంలో మనము ఏవేవైతే స్కీమ్స్లో ప్రొవైడ్ చేస్తామో వాటన్నిటిని కూడా బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇల్లు లేదు చక్కగా ఆడిట్ నుంచి దాని గురించే చెప్తున్నాం కానీ ఇంతవరకు అయితే నాకు ఇల్లు కట్టేమని ఇల్లు ఆడుతున్నాం కానీ ఇల్లు పడతలేదని అంటున్నాం.